నా దృష్టిలో పిల్లలు లేని వాళ్ళు దేవతలండి. దేవతలు ఎవరికి పిల్లలు లేరండి. లక్ష్మీనారాయణులకి పిల్లలు లేరు, వాణి హిరణ్య గర్భులకి పిల్లలు లేరు, పార్వతీ పరమేశ్వరులకి పిల్లలు లేరు, వినాయకుడు కానీ కుమారస్వామి కానీ ఆవిడ కడుపున పుట్టినవాడు కాదు. మన్మథుడు కానీ బ్రహ్మదేవుడు కానీ లక్ష్మీనారాయణుల గర్భాన పుట్టినవాళ్ళు కాదు. నారదుడు కానీ మరొక ప్రజాపతుడు కానీ బ్రహ్మదేవుని యొక్క గర్భాన్ని సరస్వతీదేవి గర్భాన పుట్టినవాళ్ళు కాదు. ఏ దేవుడికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం అనేది అంత నేరం కింద భావించి పలకరించదు దయచేసి. పిల్లలు లేకపోతే అలా వదిలేయండి వాళ్ళని. మీరు అడక్కండి ఊరికి. మీరు అడిగిన కొద్దీ వాళ్ళకి రకరకాల పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇక అక్కడి నుంచి చెట్టు పట్టుకుని పొట్ట పట్టుకుని గుడి చుట్టూ తిరిగి దేనికమ్మా ఇవన్నీ? హాయిగా మీ డబ్బు మీరు ఖర్చు పెట్టుకోవచ్చు, గొడవ లేదు, మీరు ఇద్దరే ఉన్నారు. తర్వాత అంత ఇది మమకారం ఇద్దరు పెంచుకోండి, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని. హాయిగా వాళ్ళని పెంచి పెద్ద చేస్తే సరిపోలేదు. ఆ సంతృప్తి మిగల ఇతరుల కోసం చేసామన్న ఆనందం ఉంటుంది.